ఓకేనా. హౌ ది క్యామల్ గాట్ ఈ సంపన్ లెసన్ ఏంటమ్మా, ఏంటంటే అమ్మ స్టోరీ, ప్రపంచం ఆరంభంలో అందరు యానిమల్స్ మనుషుల కోసం పనిచేసేవి. అలాగే కానీ క్యామల్ మాత్రం పనిచేసేది కాదు. హార్స్, డాగ్, హాక్స్ ఈ మూడు కూడా మనుషులకి ఏదో విధంగా హెల్ప్ చేసేది. హార్స్ ఏమొచ్చేది తన సెడల్, తన ఒంటి మీద ఎవరో ఒకళ్ళు మనుషులు ఎక్కించుకునేది. డాగ్ ఏమొచ్చి పొలం వరకు పనిచేసేది. హాక్స్ ఏమొచ్చి పొలం దున్నే వర్కులు చేసేది మనుషులు ఎక్కించుకొని. రకరకాల ఈ మూడు యానిమల్స్ రకాల వర్క్స్ చేసుకుంటున్నాయి. కానీ క్యామెల్ మాత్రం హౌలింగ్ డెజర్ట్ లో ఏ పని చేయకుండా స్టిక్స్ ని, టార్స్, ముళ్ళని తినుకుంటూ కూర్చునేది. సో ఇదేం న్యాయము, మేము పని చేస్తున్నాం నువ్వు కూడా పని చేయని అడిగితే సింపుల్ గా నేను ఏ పని చేయను పో అని హంప్ హంప్ అని చెప్తుంది. ఫస్ట్ హార్స్ అని అడుగుతుంది, నాతో పాటు వేగంగా నడవచ్చు కదా, నువ్వు కూడా పని చేయొచ్చు కదా. హార్స్ అంటే హంప్ అని చెప్తుంది. ఏ సంబంధం రెక్లెస్ గా ఏ సంబంధం చెప్పదు. వెంటనే హార్స్ నుంచి మ్యాన్ కంప్లైంట్ చేస్తాడు. మళ్ళీ డాగ్ ని అడుగుతుంది, నాలుగా పొలంలో పని చేయొచ్చు కదంటే సేమ్ ఆన్సర్ హంప్ అని చెప్తుంది. డాగ్ కూడా వెళ్ళి మ్యాన్ కంప్లైంట్ చేస్తుంది. సేమ్ మళ్ళీ హాక్స్ కూడా నాలుగా పొలం దున్నొచ్చు కదా, మనుషులకు హెల్ప్ చేయొచ్చు కదా అంటే ఈ హాక్స్ కూడా నీకేం 10 సార్లు వేసి స్పెషల్ కేటగిరీ, నీవు పో హంప్ అని చెప్తుంది. ఇలా ముగ్గురికి అదే సమాధానం చెప్తుంది. వెంటనే క్యామెల్ వెంటనే ముగ్గురు వెళ్ళి మ్యాన్ కి చెప్తారు. ఒక పెద్ద వ్యక్తి అని మ్యాన్ కి చెప్తారు. ఆ మ్యాన్ మనిషికి చెప్పగానే మ్యాన్ అంటాడు, ఓ పని చేయి, క్యామెల్ చేయట్లేదు కదా, క్యామెల్ వర్క్ కూడా మీరే చేయండి అని చెప్పగానే క్యామెల్ పక్క నుంచి నవ్వుతుంది. చూసారా, నా మీద కంప్లైంట్ ఇవ్వడానికి మీరు వెళ్ళారు, నా పని కూడా మీరే చేయాల్సి వచ్చింది అని ఎటకారం నవ్వుకుంటూ వెళ్ళిపోద్ది. సో వెంటనే ఈ 3 యానిమల్స్ చాలా కోపంగా ఉంటాయి. సో పంచాయతీ పెడతారు. ఇది నచ్చలేదు వాళ్ళకి. పంచాయతీ పెట్టి ఇది ఎక్కడ న్యాయం, మాకు న్యాయం కావాలి అని డెజర్ట్ దేవుడికి ప్రార్థన డెజర్ట్ నుంచి, సో గాలిలో నుంచి జిన్ని వస్తాడు. డెజర్ట్ లో అతని పరిపాలనలు ఉంటాయి. సో జిన్ని వచ్చి ఎందుకు నన్ను పిలిచారు, ఏం జరిగింది చెప్పు, అందుకని హార్స్ అంటది. జిన్నికి మొత్తం క్యామెల్ ఒక స్టోరీ అంతా చెప్తుంది. సో ఇలాగ క్యామెల్ ఏ పని చేయట్లేదు, మా ముగ్గురం పనులు చేస్తున్నాము, ఇది ఎక్కడ న్యాయము, మీరేనా న్యాయం చెప్పండి అంటే అప్పుడు ఏమొచ్చి, అవును మీరు చెప్పింది రైట్, మీలాగే క్యామెల్ కూడా పని చేయాలి కదా, తనే స్పెషల్ కేటగిరీ, తనెందుకు పని చేయట్లేదు ఉండు, దాన్ని సరి చేస్తాను అని చెప్తాడు. వెంటనే జిన్ని ఏమొచ్చి క్యామెల్ డెజర్ట్ లో ఉండడం కనిపెడతాడు. అక్కడ ఏమొచ్చి తన వాటర్ లో, డెజర్ట్ లో వాటర్ లో తన బాడీని చూసుకొని ఆనందపడిపోద్ది. ఏ పని చేయకుండా చాలా అందంగా ఉన్నానని చెప్పి వాటర్ లో తన బాడీని తను రిఫ్లెక్షన్ ప్రతిబింబం తన షాడోని చూసుకొని మురిసిపోద్ది. వెంటనే వచ్చి జిన్ని అంటాడు, నువ్వు ఎందుకు మిగతా యానిమల్స్ లో వర్క్ చేయట్లేదు, నువ్వు కూడా వర్క్ చేయి అని చెప్తే నేనేం చేయను హంప్ అని చెప్తుంది. ఏంటి నాకు నువ్వు హంప్ అంటావా, ముందు నిన్ను నీ బాడీ మీద గూడు వచ్చేలా చేస్తాను, హంప్ వచ్చేలా చేస్తానని చెప్పి తన నడుము మీద ఇలాగ క్యామెల్ నడుము మీద ఇలా ఒక హంప్ లా చేసేస్తాడు. వెంటనే ఇప్పుడు వెళ్ళి పని చెయ్యి, ఆ హంప్ పోతుంది, నువ్వు కష్టపడి పని చేస్తే నీ హంప్ అదే పోతుంది అని చెప్పగానే వెంటనే క్యామెల్ అంటది, నీకేమైనా బుద్ధి ఉందా, నాకైతే ఇలా చేశావు, దీని వల్ల నాకు అడ్డం ఇబ్బందిగా ఉంది, అడ్డంగా ఉంది నా నడుము మీద ఈ ఒక హంపు, దీని వల్ల నేను ఏ పని చేయలేను. క్యామెల్కి హంప్ ఉంటుంది కదా నడుము దగ్గర, సో అలా అనమాట, ఏ పని చేయలేను అని చెప్పగానే నువ్వేం కంగారు పడకు, నీకు ఈ హంప్ నీకు పాజిటివ్ కే నెగిటివ్ కాదు, ఎందుకంటే నువ్వు 3 days నుంచి పని చేయలేదు అంటే బిగినింగ్ ప్రపంచం ఆరంభం అయినప్పటికీ ఇప్పుడు 3 days అవుతుంది. ఈ 3 days నుంచి అంటే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే ఈ 3 days వరకు చేయలేదు. సో ఈ 3 days వరకు చేయకుండా ఈ 3 days తినుకొని తిరిగి తాక్కుంటూ కూర్చున్నావు, ఆ తినింది తాగింది అంతా కూడా 3 days సరిపోయింది, ఈ హంప్ లో ఉంది. సో నువ్వు 3 days పని చేస్తే ఈ హంప్ ఆటోమేటిక్ కరిగిపోద్ది అని చెప్తాడు జిన్ని. సో ఇంకా పని ఏమొచ్చి ఈ క్యామెల్ నుంచి అవునా అలాగని చెప్పి క్యామెల్ ఏమొచ్చి మిగతా 3 అదర్ యానిమల్స్ తో వర్క్ చేయడం మొదలు పెడుతుంది. కానీ తిని కష్టపడి పనిచేస్తుంది, కానీ ఏ రోజు వరకు ఆ రోజే చేస్తుంది తప్ప ముందు 3 days పెండింగ్ వరకు మాత్రం చేయలేకపోతుంది. సో 3 days వరకు ఎంత టైంలో చేద్దామన్నా సరే టైం కుదరదు, ఆ సమయం రాదు, చేయడానికి అవ్వదు. సో అందువల్ల అది చేయలేకపోతుంది, ఏ రోజు పని ఆ రోజే చేస్తుంది. సో ఫైనల్ గా ఆ పెండింగ్ వర్క్స్ 3 days వరకు పెండింగ్ ఉండిపోతాయి కదా. సో మండే, ట్యూస్డే, వెడ్నెస్డే వర్క్స్ ఉండిపోతాయి కదా, ఆ వర్క్ మాత్రం తను చేయడానికి అవ్వట్లేదు, ఎప్పటికీ అవ్వదు. ఫైనల్ గా అవ్వకపోయేసరికి తన హంప్ పోదు, హంప్ అనేది అలా ఉండిపోద్ది. సో ఈ విధంగా తను హంప్ పోగదు. ఫైనల్ గా తన ప్రవర్తన కూడా తను మార్చుకోదు, తన బిహేవింగ్ అలాగే రూడ్ గా ఉంటుంది, తన బిహేవింగ్ కూడా మార్చుకోదు. ఇంతటితో కథ అనేది అలాగే ఎండ్ అయిపోద్ది. సో ఒక లెసన్ లో మన నీతి ఏంటంటే అమ్మా, సో మెయిన్ థీమ్ ఆఫ్ లేజినెస్ ఎఫెక్టివ్లీ, కష్టపడి పని చేయాలి, లేజినెస్ గా ఉంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు, దాని వల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. నథింగ్ ఈస్ అచీవ్డ్. సో ఏది మనం సాధించలేము, ఒంటరిగా కూర్చుంటే టైం వేస్ట్ చేస్తే, ఏదైనా కష్టపడి పని చేయాలి, ఖాళీగా కూర్చొని టైం వేస్ట్ చేస్తే మనం ఏది సాధించలేము, తర్వాత బాధపడతాము. సో ఇప్పటికప్పుడు మళ్ళీ ఇంకేంటంటే ఏ పని ఇప్పటికప్పుడే చేసుకోవాలి. లేదంటే ఇప్పుడు చూసిన క్యామెల్ 3 days వరకు ఫస్ట్ చేయలేకపోతుంది, అది అలా పెండింగ్ ఉండిపోద్ది. సో ఫైనల్ గా ఫుల్ఫిల్ చేసుకోవడం తనకు అవ్వలేదు, దానివల్ల తన హంప్ కూడా పోగొట్టుకోలేకపోతుంది. సో ఎక్కువ లేజినెస్ ఉంటే మనకి ట్రబుల్ వస్తుంది.
అని ఒక లెసన్ ద్వారా మెయిన్ థీమ్ అని నడుస్తుంది. ఓ ఇదమ్మా లెసన్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. సో మీకు కనుక లెసన్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లేలిస్ట్ లో నీట్ గా పెట్టానమ్మా. సో 9th CBSE, 10th CBSE, 8th CBSE. సో నా ప్లేలిస్ట్ చూడండి అండ్ ఎంకరేజ్ మీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.